హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. కసాయిగా మారిన తండ్రి కూతురిపై కాల్పులు. టెన్నిస్ క్రీడాకారిణి హత్య. వెలుగులోకి షాకింగ్ విషయాలు. కన్న తండ్రి కాలయముడిలా మారాడు. కూతుర్నే కనికరం లేకుండా విచక్షణారహితంగా అత్యంత పాశవికంగా కాల్పులు జరిపాడు. చివరకు ప్రాణాన్ని తీసేశాడు. ఈ దారుణ ఘటన గురుగ్రామ్లో చోటు చేసుకుంది. టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ తన అపార్ట్మెంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలికిపడింది. రంగంలోకి దిగిన గురుగ్రామ్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధికా యాదవ్ జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి. అనేక పతకాలు సైతం గెలుచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్లో రాధికా ర్యాంకింగ్ 113. అలాగే ITFL డబుల్స్ లో టాప్ 200లో రాధికా ఉండటం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే రాధికా యాదవ్ దేశానికి చెందిన వర్ధమాన క్రీడాకారిణి. కానీ గతంలో టెన్నిస్ ఆడుతున్న సమయంలో రాధికా భుజానికి గాయమైంది. దీంతో ఆమె టెన్నిస్ కు దూరం అయ్యారు. ఆ తర్వాత పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ఆమె టెన్నిస్ అకాడమీని స్థాపించి నడుపుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అయితే ఎవరు ఊహించని విధంగా రాధికా యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. గురుగ్రామ్లోని సుశాంత్ లోక్ 2లోని ఈ 157 నివాసంలో ఘటన జరిగింది. ఇక్కడ అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే రాధికాను ఆమె తండ్రి చంపాడు. లైసెన్స్ రివాల్వర్తో వెనుక వైపు నుంచి రాధికాపై 4 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందులో 3 బుల్లెట్లు ఆమె శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో రాధిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అసలేం జరిగింది? తండ్రికి ఎందుకు అంత కోపం? సొంత కూతుర్నే ఎవరన్నా చంపేసుకుంటారా? అయితే పూర్తి వివరాలు అసలు ఏం జరిగిందనేది మీకోసం. కూతురి సంపాదనపై బతుకుతున్నావని తండ్రి దీపక్ ను కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎగతాళి చేసేవారట. కూతురి వ్యక్తిత్వాన్ని కూడా తప్పుబట్టేవారట. ఈ క్రమంలోనే టెన్నిస్ అకాడమీని మూసివేయాలంటూ రాధికాపై ఒత్తిడి తెచ్చుకునేవాడు. ఈ విషయంలోనే రాధికాకు తండ్రి దీపక్ కు మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. కానీ రాధిక మాత్రం దీపక్ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా రాధిక తన కోచ్ తో జరిపిన వాట్సాప్ చాట్ ను కూడా దీపక్ చూశాడని తెలుస్తోంది. అందులో ఆమె వచ్చే 2-3 నెలల్లో ఇంటి నుంచి వెళ్లిపోయే యోచనలో ఉన్న విషయం తెలిసిందని సమాచారం. అది కాకుండా సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేది రాధిక. రీల్స్ కూడా చేసేది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆమె చేసిన ఓ మ్యూజిక్ వీడియోను చూశాడు దీపక్. అందులో కొన్ని రొమాంటిక్ సీన్లు ఉండటంతో రాధికను మందలించాడని తెలుస్తోంది. ఇలాంటి వీడియోలు చేయొద్దని చెప్పినప్పటికీ మాట వినకపోవడంతో కూతురిపై కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడు దీపక్. ఇక ఇదే విషయంపై గురువారం కూడా తండ్రి కూతుళ్ల మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. తీవ్ర ఆగ్రహానికి గురైన దీపక్ తన లైసెన్స్డ్ రివాల్వర్ తో 4 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందులో 3 బుల్లెట్లు రాధికా శరీరం నుంచి దూసుకెళ్లగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో రాధికాతో పాటు తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. తుపాకీ శబ్దాన్ని విన్న రాధిక బాబాయ్ పీయూష్ వెళ్లి చూడగా రక్తపు మడుగులో రాధిక పక్కనే టేబుల్ పై 32వ బోర్ రివాల్వర్ కనిపించింది. వెంటనే పీయూష్ ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించాడు. రాధికను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని ప్రకటించారు. పీయూష్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే రాధిక చనిపోవడానికి ముందే ఆమె ఇన్స్టా అకౌంట్ డిలీట్ అయిందని తెలుస్తోంది. దీన్ని దీపకే చేసి ఉంటాడన్న అనుమానాలున్నాయి.
టెన్నిస్ అకాడమీ విషయంలో సూటిపోటి మాటలతో పాటు కూతురి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం ఓవైపు, ఇవేమీ పట్టించుకోకుండా రాధిక బిహేవియర్తో దీపక్ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై ఉంటాడని, ఆయనకు మతిస్థిమితం కూడా సరిగ్గా లేదేమోనని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీపక్ కాల్పులు జరిపిన 2 గంటల తర్వాత పోలీసులకు సమాచారం అందించారని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దాదాపు 2 గంటలు ఆగిన తర్వాత సమాచారం ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.